నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయ్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. వారం వారం వార్తా సమాహారం కార్యక్రమంలో ఈ వారంలో వచ్చిన కొన్ని ముఖ్యమైన అంశాల గురించి నేను మీతో విశ్లేషించడానికి వచ్చాను. ఇందులో కొన్ని విషాద వార్తలున్నాయి, కొన్ని వివాదాస్పదమైన వార్తలున్నాయి, ఇంకొన్ని సంతోషించాల్సిన వార్తలు కూడా ఉన్నాయి. మొట్టమొదటి వార్త మక్కా మసీద్ బస్సు దహనం విషయం. హైదరాబాద్ నుంచి దాదాపు 54 మంది యాత్రా బస్సులో మక్కా దర్శనం కోసం వెళ్ళారు. ఏటా ఆ పుణ్యక్షేత్రాన్ని కోట్ల మంది ప్రజలు, భక్తులు వీక్షిస్తారనే మాట మనకు తెలిసిందే. అయితే ఈసారి హైదరాబాద్ నుంచి వెళ్ళిన ఈ బృందానికి చేదు అనుభవం ఎదురైంది. మక్కా మసీదులో దర్శనం చేసుకున్న తర్వాత ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న మరికొన్ని పుణ్యక్షేత్రాలను కూడా దర్శించుకొని కాస్తంత దూరంలో ఉన్న మదీనాకు వాళ్ళు బయలుదేరారు. అర్ధరాత్రి 12 గంటల అక్కడ కాలమాన ప్రకారం, మన కాలమాన ప్రకారం రాత్రి 1:30 ఆ ప్రాంతంలో మదీనాకు బయలుదేరారు. బయలుదేరిన కొద్దిసేపటికి, అంటే దాదాపు ఇంకా ఒక ఒక అరగంటలో మదీనా చేరుకుంటున్న అనే సందర్భంలో ఈ యాత్రా బస్సు, ట్రావెల్ బస్సు ఆపి ఉన్న ఒక డీజిల్ ట్యాంకర్ని ఢీకొంది. దాంతో ఉవ్వెత్తున మంటలు లేచిపోయి విపరీతమైన అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు అందరూ సజీవ దహనమైపోయారు. ఒకే కుటుంబానికి చెందిన 18 మంది ప్రాణాలు కోల్పోవడం అనేది అత్యంత విషాదంగా చెప్పుకోవాలి. కేవలం ఒక డ్రైవరు, మరొక ప్రయాణికుడు అద్దాలు పక్కలు కొట్టుకొని కిందకి దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారు, కానీ మిగతా అందరూ అగ్నికి ఆహుతై బూడిదిగా మిగిలారు. ఈ వార్త కేవలం భారతదేశం, హైదరాబాద్నే కాకుండా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా ఈ మక్కా మసీదు పుణ్యక్షేత్ర పర్యటనలో తొక్కిసలాటలు జరిగి గతంలో కొన్ని ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు మనకు తెలుసు, కానీ ఇలా అగ్ని ప్రమాదంలో భక్తులు చనిపోవటం మాత్రం ఇదే తొలిసారిగా చెప్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన అంతమంది చనిపోవటం వెనక చిన్న విషాద గాథ కూడా ఉన్నది. కుటుంబం అంతా వెళ్ళొద్దు అని మిత్రులు, ఆ కుటుంబంలోని కొంతమంది సభ్యులు సలహా ఇచ్చినా కూడా లేదు మళ్ళీ ఎప్పటికొస్తుంది ఈ అవకాశం అని చెప్పి వాళ్ళందరూ వెళ్ళడంతో ఇక్కడ మిగిలిన వాళ్ళు శోక సముద్రంలో మిగిలిపోయారు. ఈ 54 మందిలో కూడా కొంతమంది అనారోగ్య కారణాల వల్ల మక్కాలోనే ఉండిపోవటం వల్ల వాళ్ళు ప్రాణాలు దక్కించుకోగలిగారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని వర్తమాన సమాజంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఏదో ఒక రకంగా ప్రమాదం ముంచుకొస్తూనే ఉన్నది. ఈ విషయంలో డ్రైవర్ అర్ధరాత్రి దాటిన తర్వాత బస్సు నడపడం వల్ల బహుశా నిద్రమత్తులో ఎదురుగా ఉన్నట్టు డీజిల్ ట్యాంకర్ని చూసుకోలేక యాక్సిడెంట్ అయినట్టుగా భావిస్తున్నారు. సో వెంటనే దేశవ్యాప్తంగా ఈ వార్త దానావళంల పాకిపోవడంతో అటు ప్రధాని, రాష్ట్రపతి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే కొంతమంది ప్రముఖ కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ సంతాపం వ్యక్తం చేశారు. సో ఆర్థిక సాయం కూడా ప్రకటిస్తానన్నారు. కానీ చాలామంది చెప్తూ ఉంటారు, ఏవైనా యాత్రలకు వెళ్ళేటప్పుడు కుటుంబం మొత్తం కలిసి వెళ్ళకూడదు అని అప్పుడప్పుడు అంటూ ఉంటారు. అది వాస్తవమేమో. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం అలా భావిస్తూ ఉంటాం. చాలా నైరాశ్యం జనాల్లో వచ్చేస్తుంది. సో జాగ్రత్త పడటం అనేది ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన ఒకానొక ముఖ్యమైన కార్యంగా భావించాలి. అక్కడ ఆ డ్రైవరు ఉదయం బయలుదేరినా బాగుండేదేమో అని చాలామంది అంటున్నారు. ఇంకా ప్రమాదం జరిగిన తర్వాత రకరకాల వ్యాఖ్యానాలు వస్తాయి, కానీ పోయిన వాళ్ళని తీసుకురావటం చాలా కష్టమైన పని. ఆనవాళ్ళు కూడా దొరకకుండా పోయిన కొన్ని మృతదేహాలకు అక్కడే మదీనాలోనే, సౌదీలోనే అంత్యక్రియలు చేశారు. DNA టెస్టుల ప్రకారం గుర్తించిన కొన్ని మృతదేహాలు, అంటే మృతదేహాలు కావి, పూర్తిగా బూడిదైపోయినాయి కనుక వాటి తాలూకు ఆనవాళ్లను మాత్రం బహుశా హైదరాబాద్కు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇది ఈ వారంలో వచ్చిన పతాక సన్నివేశాలు, పతాక శీర్షికలకు సంబంధించిన ఒకనొక అంశం. ఇక ఇంకొక సెన్సేషనల్ వార్త కూడా ఈ వారంలో హల్చల్ చేసింది. అది ఐబొమ్మ, బొప్పం వెబ్సైట్ల తాలూకు మాస్టర్ మైండ్ ఇమ్మిడి రవి అరెస్ట్. చాలా కాలంగా, దాదాపు 9 సంవత్సరాల నుంచి ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాడు. కొత్త సినిమాలు రిలీజ్ అయిన అనంతరం వెంటనే వాటిని ఈ సైట్లలో
ఫ్రీగా ఉచితంగా జనాలకు చూపించి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, ఆ మాటకు వస్తే ఎగువ మధ్యతరగతి వాళ్ళ అభిమానాన్ని కూడా పొందాడు రవి. చాలా కాలంగా తప్పించి తిరుగుతున్నాడు. సినిమా పరిశ్రమ పైరసీ వల్ల కోట్ల నష్టం వస్తుందని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. ఒక ప్రక్క పోలీసులు నిఘా పెట్టారు. దర్యాప్తుగా జల్లెడబెడుతూ వాడు ఎక్కడున్నాడో కనిపెట్టాలనే ప్రయత్నాలు చాలా చేశారు. ఎందువలనంటే అతను ఒక్క వెబ్సైటే కాదు, దాదాపు 900 వెబ్సైట్లు తను ప్రారంభించి, ఒకవేళ ఒక వెబ్సైట్ని ఎవరైనా బ్లాక్ చేస్తే మరో వెబ్సైట్ ద్వారా సినిమాలు ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. చాలామంది అతనికి అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టు తెలుస్తోంది. నెదర్లాండ్, థాయిలాండ్, దుబాయ్, ఫ్రాన్స్, ఇలాగ ఈవెన్ అమెరికా, ఇన్ని చోట్ల ఒక దేశం నుంచి ఒక దేశం, ఒక దేశం నుంచి ఒక దేశం మారుతూ అతను ఈ దంద అని పోలీసుల భాష అది, ఈ దందాన్ని నిర్వహిస్తున్నాడు. అక్కడి తాలూకు ఆ దేశాల్లో ఉన్న వెబ్సైట్ నిర్వాహకులతో కూడా సత్సంబంధాలు పెట్టుకుని వాళ్ళ ద్వారా కూడా కొన్ని సందర్భాల్లో ఈ సినిమాలను రిలీజ్ చేయటం అనేది, ప్రేక్షకులకి చూపించడం అనేది అతను చేస్తున్న ఒక పనిగా భావిస్తున్నారు. ఎందుకు ఇమ్మడి రవి ఎక్కడ వాడు అంటే విశాఖపట్నానికి చెందిన వ్యక్తి. అతను బీఎస్సీ కంప్యూటర్స్ మాత్రమే చేశాడు. చేసిన తర్వాత మ్యారేజ్ చేశారు. భార్య సంపాదన పట్ల రవి సంపాదన పట్ల భార్య సంతృప్తి వ్యక్తం చేయకపోవడంతో, అలాగే అత్తగారు కూడా సూటిపోటి మాటలు మాట్లాడటంతో కసి మీద అతను డబ్బు సంపాదించాలని బాంబే వెళ్ళి అక్కడ వెబ్ డిజైనింగ్లో చేరిపోయి, ఆ తర్వాత ప్రైవేట్గా ఎంబీఏ చేసి ఒక మాస్టర్ మైండ్గా చాలా దేశాలని అతను దొరకకుండా తప్పించుకు తిరిగాడు. ఎందుకంటే కంప్యూటర్ నాలెడ్జ్ మీద, అంతర్జాల పరిజ్ఞానం మీద అపారమైన అనుభవం సంపాదించిన ఒక వ్యక్తి అయినా. ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ ఎవరు తన ఛాయలకు కూడా రాకుండా చుట్టూ వలయాన్ని నిర్మించుకున్న ఒకనొక టెక్నోక్రాట్. ఇలాగే చాలామంది అతన్ని అభిమానించేవాళ్ళు అతని అరెస్ట్ పట్ల ఇది అన్యాయము అని చెప్తూ ఉన్నారు. ఆయన అరెస్ట్ జరిగింది అని చెప్పి హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆయన అప్పటి నుంచో దీని మీద నిఘా పెట్టి ఉన్నారు. మొత్తానికి సక్సెస్ సాధించాము అని చెప్పి సినిమా ప్రముఖులందరినీ అక్కడికి పిలిచారు. పిలిచినప్పుడు నిర్మాతలు, యాక్టర్స్ కూడా వచ్చారు. రాజమౌళి, చిరంజీవి, నాగార్జున, సి కళ్యాణ్, ఆయన రాజుగారు, దిల్ రాజు గారు, వీళ్ళంతా వెళ్ళారు. వెళ్ళి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు సినిమా పరిశ్రమ ఇలా పైరసీ వల్ల పడుతున్న ఇబ్బందులు కూడా ఏకరువు పెట్టారు. అది సంతోషించాల్సిన అంశం అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కానీ సి కళ్యాణ్ అయితే ఒక అడుగు ముందుకు వేసి ఈ రవిని ఎన్కౌంటర్ చేసేయాలి అని చెప్పారు అని ఒక దుందుడుకు వ్యాఖ్యలు కూడా చేశారు. కానీ రివర్స్లో జనాలు సోషల్ మీడియాలో ముఖ్యంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ రవికి ఉన్నట్టుంది. అందరూ ఆయన సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఈ హీరోలకి కోట్ల రూపాయలు తీసుకుని ఖర్చులు పెంచేసి థియేటర్ల టికెట్లు పెంచి మీరు డబ్బులు దండుకుంటున్నారు. అలాంటిది సామాన్య ప్రేక్షకులకి ఉచితంగా సినిమా చూపించేవాడు నిజమైన హీరో, స్క్రీన్ మీద హీరో కాదు, రియల్ హీరో అని అతన్ని పొగుడుతూ చాలామంది సోషల్ మీడియాలో చర్చా కార్యక్రమాలు ప్రారంభించారు. అభిమానుల ఉత్సాహం ఎక్కడి దాకా వెళ్ళిందంటే హైదరాబాద్ పోలీసుల మీద మీమ్స్ కూడా తయారు చేశారు. దాని పట్ల కూడా సజ్జనార్ చాలా సీరియస్ అయ్యారు. అలా మీమ్స్ చేసే వాళ్ళని మేము వదిలిపెట్టేది లేదు, ఖచ్చితంగా పట్టుకుంటాం అని చెప్పి ఆయన చెప్పడం కూడా మనం చూసాం. ఏదేమైనా ఒక ప్రైవేటు వ్యక్తికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంటే తప్పనిసరిగా అతను ప్రజలకు ఏదో మేలు చేస్తున్నట్టే కదా అనే ఒక వాదన కూడా మరో ప్రక్క వినిపిస్తుంది. ఇందాక నేను చెప్పినట్టు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రేక్షకులు, సామాన్య ప్రేక్షకులు అతనికి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. అతను ఎంత నిజాయితీగా ఉన్నాడు అనే దానికి ఒక అర్థం ఏంటంటే ఆయన అరెస్ట్ చేసిన తర్వాత రకరకాల చోట్ల తిప్పుతున్నారు ఆయన్ని. ఆ కోర్టు నుంచి ఈ కోర్టుకి, ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకి తిప్పుతున్నారు. 10 రోజుల పాటు రిమాండ్ కూడా విధించారు. ఈ సందర్భంగా అతను చేసిన ఒక ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ రోజు నుంచి నేను మీతో బంధాలు తెంచుకుంటున్నాను. ఇవాళ నుంచి ఐబొమ్మ, ఈ బప్పం మీకు అందుబాటులోకి రాదు, మన్నించండి అని చెప్పి ఒక రిగ్రెట్ డిస్క్లైమర్ ఇవ్వడం అనేది మరీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంకా లేటెస్ట్గా తెలిసిన ఒక అంశం ఏంటంటే ఐబొమ్మ 1 అనే పేరుతో మరొక వెబ్సైట్ కూడా ప్రారంభమయ్యి సినిమాలు చూపించడానికి ప్రారంభించిందని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం పూర్తిగా నిర్ధారణకైతే రాలేదు. ఏదేమైనా ఈ ఐబొమ్మ, బప్పం వెబ్సైట్ల మాస్టర్ మైండ్, ఈ మాట మనం కదనది, పోలీసులే వాడారు మాస్టర్ మైండ్ అని. సో అతను
అతనిని అరెస్ట్ చేయడం అనేది కొంతమందికి సంతోషమైన, చాలామందికి మాత్రం అది కొంచెం ఇబ్బందికరమైన అంశంగా భావించాలి. ఈ అంశమే ఈ వారంలో చాలా విపరీతంగా సంచలనం సృష్టించింది. మరొక వార్త, ఇది అంతర్జాతీయ వార్త. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు ఉరిశిక్ష పడింది. గత ఆగస్టులో బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్లలో ఆవిడ విపరీతమైన అమానవీయంగా ప్రవర్తించారని, ఎంతోమంది యువకుల ప్రాణాలు తీశారని, ఆ చావులకు ఆవిడే ప్రధానమైన కారణం అని చెప్పి ఆవిడకు ఉరిశిక్ష విధించారు. ఆవిడతో పాటు అప్పుడు హోంశాఖ మంత్రిగా ఉన్న కమాల్ అనే ఒక మంత్రికి కూడా ఈ ఉరిశిక్ష విధించారు. ఈ తాత్కాలిక ప్రభుత్వాన్ని చేపట్టిన యూనస్, అతను ఒక దర్యాప్తు సంస్థను వేశారు, ఒక ట్రిబ్యునల్. ఆ ట్రిబ్యునల్ ఇంతకాలం పాటు దర్యాప్తు చేసి దాదాపు 453 పేజీల తీర్పును వెలువరించింది. ఆ తీర్పులోనే ఇవన్నీ ప్రస్తావించింది. యువకులు ఏదో ఆవేశంతో చిన్న ఉద్యమం చేస్తే సైన్యాన్ని, పోలీసుల్ని పురికొల్పి వాళ్ళందరినీ ప్రాణాలు తీసింది ఆవిడ. చాలా ఆస్తి నష్టానికి కూడా ఆవిడ కారణమైంది. సో వీటన్నిటికీ 2 సార్లు ఉరిశిక్ష వేయచ్చు అని చెప్పి చాలా ఘాటుగానే ఆ తీర్పులో ఆ నివేదికలో సమర్పిస్తే, ఆ నివేదికను ఒక 3 సభ్యుల మరో కమిటీ పరిశీలన చేసిన తర్వాత ఈ దర్యాప్తు ఖచ్చితంగానే చేశారు. ఆవిడకు ఈ శిక్ష సరైనది అని చెప్పి ఆవిడని ఉరిదీయాల్సిందేనని చెప్పి వాళ్ళు కూడా నిర్ధారించారు. ఈ తీర్పు వెలువడిన కొంతసేపటికే మళ్ళా బంగ్లాదేశ్లో గొడవలు మొదలయ్యాయి. కొంతమంది హసీనాకు, అవామీ లీగ్ వాళ్ళు హసీనాకు మద్దతుగా అల్లర్లకు పాల్పడితే, ఆవిడ బాధితుల కుటుంబాలు మాత్రం మళ్ళీ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మళ్ళీ బజార్లకు వచ్చాయి, రోడ్ల మీదకి వచ్చేసాయి. బంగ్లాదేశ్ జాతి పితగా భావించే హసీనా తండ్రి ముజిబుర్ రహమాన్కు సంబంధించిన ఢాకాలోని ఆయన నివాసాన్ని కూడా కూల్చివేయడానికి నిరసనకారులు విశ్వప్రయత్నం చేశారు. అయితే పోలీసులు మాత్రం ఎట్టకేలకు వాళ్ళని నివారించగలిగారు. ఇప్పుడు మళ్ళా అలాంటి అల్లర్లు కనుక చేస్తే తప్పనిసరిగా కేసులు పెడతామని వాళ్ళు హుకుం జారీ చేశారు. ఇదిలా ఉంటే హసీనా దీని మీద బాగానే రియాక్ట్ అయ్యారు. ఏమాత్రం అధికారం లేని ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ దర్యాప్తు సంస్థకు అసలు శాంక్టిటీ లేదని, వాళ్ళకంత సీన్ లేదని, మాకు ఉరిశిక్ష విధించే అంతటి అర్హత వారికి లేదని ఆవిడ చేశారు. ఇది కేవలం రాజకీయ ప్రేరేపితమైన దర్యాప్తు శిక్ష మాత్రమే తప్ప, ఇది వాస్తవంగా దర్యాప్తు జరిపి విధించిన శిక్ష మాత్రం కాదని ఆవిడ చాలా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారతదేశంలో ఆవిడ ఆశ్రయం పొందుతున్నారు కనుక మంత్రి హోంమంత్రి కమాల్ కూడా వాళ్ళిద్దరినీ తమకు అప్పగించాలి అని చెప్పి బంగ్లాదేశ్ ప్రభుత్వం భారతదేశాన్ని కోరింది. అయితే కొన్ని విషయాల్లో దీనికి కూడా ద్వైపాక్షిక నేరస్తుల అప్పగింత అనే ఒక ఒప్పందం ఉంటుంది అనమాట. ఆ దేశంలో మన వాళ్ళు ఉన్నా, మన దేశంలో వాళ్ళ అప్పగించడానికి ఒక అగ్రిమెంట్కి వచ్చి ఉంటారు గతంలో. ఆ మేరకు వీళ్ళని మాకు అప్పగించేయండి అని చెప్పి ఒక లేఖ యూఎస్ ప్రభుత్వం ఒక లేఖ రాసినట్టుగా కనిపిస్తుంది. కానీ భారత్ మాత్రం ఆచితూచి స్పందించినట్టుగా కనిపిస్తుంది. ఎందువల్లనంటే కరెక్టే, ఇలాగ ప్రాణాలు తీసిన వాళ్లకు శిక్షలు వేయటం అనేది సమంజసమైన అంశమే. కాకుంటే మా ఆశ్రయం పొందటానికి వచ్చిన వాళ్లను ఎవరైనా చంపుతానంటే మేము ఉదారంగా వాళ్ళను అప్పగించే దాని విషయంలో మాత్రం ఇంకా ఏ నిర్ణయం మేము తీసుకోలేదు. దాని గురించి ఆలోచిస్తామని మాత్రమే కొంచెం నర్మగర్భంగా సమాధానం చెప్పారు కనుక మీకు అప్పగిస్తామని మాత్రం చెప్పలేదు. సో ఇది ఎటువైపు దారితీస్తుందో తెలియని పరిస్థితిగా ఉంది. బంగ్లాదేశ్లో మళ్ళీ అల్లర్లు ప్రస్తుతానికైతే కొంచెం ప్రశాంత వాతావరణం ఉంది, కానీ ఆ తర్వాత మళ్ళీ ఎక్కడో ఒక చోట ఈ అంతర్యుద్ధంలాగా ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా అంతర్జాతీయ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా ఒక ముఖ్యమైన అంశంగా, అంతర్జాతీయ అంశంగా ఈ వారంలో ఎక్కువ ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఇంకొక ముఖ్యమైన అంశం కూడా, ఇది కొంచెం వివాదాస్పదమైన అంశంగా మనం భావించాలి. భాగస్వామ్య సదస్సు
చాలా సక్సెస్ఫుల్ అయిందని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పింది. దాదాపు 14-15 లక్షలు ఎప్పట్లాగానే గతంలో కూడా చాలాసార్లు ఇలాగే జరిగింది. ఒక 14-15 లక్షలు ఈ తాలూకు పెట్టుబడులు పెట్టడానికి వివిధ కంపెనీలు, జాతీయ అంతర్జాతీయ కంపెనీలు ముందుకొచ్చాయి అని చెప్పి ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి గారు అలాగే లోకేష్ గారు కూర్చొని మిగతా అధికారులు కూడా ఉన్న నేపథ్యంలో అది ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు మీడియాలో నుంచి ఒక వ్యక్తి ఇవన్నీ చెప్తూనే బాగానే చేశారు, ఇది చేశారు, గతంలో వచ్చిన వాటికి దీనికి భిన్నంగా ఏమైనా ఉందా, ఈసారి అయినా గ్రౌండ్ అయ్యే ఆస్కారం ఉందా, గతంలో కూడా చాలా చాలా జరిగినాయి కానీ ఏది గ్రౌండ్ కాలేదు, ఈసారి గ్రౌండ్ అయ్యే అవకాశం ఉందని అడిగితే దానికి కానీ ఆయన సమాధానం చెప్పారు. ఆ తర్వాత ఒక విలేకరి స్టీల్ ప్లాంట్ ప్రస్తావన తీసుకొచ్చారు. స్టీల్ ప్లాంట్ను మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ను మేము ప్రైవేట్ పరం కానివ్వము, జగన్మోహన్ రెడ్డి ఎవరితోనో కుమ్మక్కయ్యి దీన్ని అమ్మేసేసి డబ్బులని కాజేయాలని చూస్తున్నాడు అని గతంలో మీరు ప్రకటించారు ప్రతిపక్ష హోదాలో. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడకపోగా ప్రైవేటీకరణకు మీరు కూడా మద్దతు తెలియజేస్తున్నట్టు ఉంది. అలా చేయడం అనేది ఎంతవరకు సమంజసమో, వరుసనే ఎంప్లాయీస్ని అందరినీ ఒకళ్ళు తీసేస్తూ పోతున్నారు కదా అని చెప్పి ఆయన ఆ విలేకరు అడిగిన దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేశారు. అంటే రివర్స్లో ఆ విలేకరి మీద విరుచుకుపడినట్టే అయిందండి. ఏంటి మీరు మాట్లాడేది, మీరు అలా మాట్లాడుతున్నారంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వైట్ ఎలిఫెంట్ లాగా మారిపోయింది. ఆ కూర్చుని ఊరకనే ఎన్ని జీతాలు తీసుకుంటే సరిపోతుందా, పని చేయాలి కదా. ప్రైవేటు స్టీల్ ప్లాంట్లు లాభాలు ఆర్జిస్తున్నప్పుడు ఇది పబ్లిక్ ఎందుకు లాభాలు ఆర్జించట్లేదు, పని చేయట్లేదు, పని వాతావరణం లేదు అక్కడ, అందుకే నాశనం అయిపోయింది. ఎంతకాలం కేంద్ర ప్రభుత్వం మీకు డబ్బులు ఇస్తుంది, ఎంతకాలం రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది, ఇవన్నీ ఆలోచించాలి అని ఆయన చాలా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది పెద్ద బూమరాంగ్ అయిపోయింది. ఆయన మరి ఏ మూడ్లో ఉండి ఈ మాట్లాడారో తెలియదు కానీ గతంలో తాము ఏం మాట్లాడిందనే అంశం గుర్తురాక అలా మాట్లాడారేమో కానీ ఇప్పుడు చాలా గందరగోళమే సృష్టించింది. విపక్షాలు విరుచుకుపడ్డాయి. ముఖ్యంగా సిపిఎం పార్టీకి చెందిన నాయకులు దీన్ని తీవ్రంగా తప్పుపట్టారు. చంద్రబాబు నాయుడికి స్టీల్ ప్లాంట్ తాలూకు నేపథ్యం తెలియదు, అది ఎలా పుట్టిందో, ఎలా వచ్చిందో, ఎన్నేళ్ల వరకు లాభాలు ఆర్జించిందో, ఎప్పటి నుంచి లాసుల్లోకి వెళ్ళిపోతుందో అనే విషయాలు ఆయనకేమీ తెలియవు. ఇప్పటిదాకా స్టీల్ ప్లాంట్ ఉద్ధరణ కోసం మొన్న ఇచ్చిన డబ్బులు కాకుండా ఉద్ధరణ కోసం లేకపోతే అభివృద్ధి కోసం కేవలం 5,000 కోట్లు మాత్రమే ప్రభుత్వం నుంచి సాయం అందింది. అవే వాటిని మనం పెట్టుబడులు అంటాం కదా, ప్రభుత్వ పెట్టుబడి 5,000 కోట్లే. కానీ ప్రభుత్వానికి ట్యాక్సుల రూపేణా, ఉత్పత్తిలో వచ్చిన లాభాల రూపేణా దాదాపు 58,000 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ వాళ్ళకి అందించింది. సొంత గనులే ఉంటే ఆయన ఏదో ప్రైవేటు స్టీల్ ప్లాంట్లు ఎలాగా సక్సెస్ అవుతున్నాయి అని చెప్పి మాట్లాడారు కదా, వాటన్నిటికీ సొంత గనులు ఉన్నాయి. దీనికి సొంత గనులు లేకపోయినా కూడా ఇన్నాళ్ళ దాకా అంత లాభాలు నడిచి ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వ సహాయ నిరాకరణతో నష్టాల పాలైందే తప్ప స్టీల్ ప్లాంట్ వైట్ ఎలిఫెంట్ కానే కాదని చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలి అని చెప్పి వాళ్ళు హితవు పలకటం కూడా ఈ వారంలో కొంత ముఖ్యమైన అంశంగా మనం చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలను కూడా వారు గుర్తు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊగిపోతూ ఎవరు అబ్బో సొమ్ము స్టీల్ ప్లాంట్ అంటే స్టీల్ ప్లాంట్ని కాజేస్తారా, ఎలాగ మీరు ప్రైవేటు పరం చేస్తారో చూస్తామని చెప్పి ఆయన పెద్దగా మాట్లాడిన వీడియోల్ని ఇప్పుడు మళ్ళీ ప్రసారం చేసి దీనికి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఆయన కూడా ప్రశ్నలు వేయటం మొదలుపెట్టారు. సో ఈ వార్త కొంత బూమరాంగ్ అయింది. ఇక తాజాగా వచ్చిన మరో వార్త కూడా ఈ వారాంతంలో వచ్చిన వార్త ఏంటంటే అవి న్యాయ వ్యవస్థకు రాజ్యాంగ వ్యవస్థకు మధ్య ఉన్న సంఘర్షణ ఇప్పుడు ఒక కొలిక్కొచ్చినట్టుగా కనిపిస్తోంది. రాష్ట్రపతి, గవర్నర్లు తమ వద్ద ఉన్న ఫైల్స్ అంటే వివిధ రాష్ట్రాల నుంచి లేకపోతే కేంద్రం నుంచి వచ్చిన కొన్ని ఫైల్స్ని ఎంతకాలం ఉంచుకోవచ్చు అనే దాని మీద గతంలో ఒక తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు. 3 నెలలు మించి ఉండకూడదు, 3 నెలల లోపు ఏదో ఒకటి తేల్చి పంపించేయాలి ఫైల్స్ అని చెప్పి సుప్రీంకోర్టు గతంలో తీర్పు చెప్పింది. దానికి గతంలో ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీష్ ధన్ఖడ్ చాలా ఆగ్రహవేశాలు చేసి సభలోనూ సభ బయట చాలా కామెంట్ చేశారు. అదే సంఘటన నేపథ్యంలో ఆయన రాజీనామా కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో న్యాయ వ్యవస్థ అంత గొప్పదా,
రాజ్యాంగ అధినేతలైన రాష్ట్రపతికి, గవర్నర్లకు కూడా కాల పరిమితి నిర్ణయించే హక్కు న్యాయ వ్యవస్థకు ఉందా అని చెప్పి ఆయన చాలా ప్రశ్నలు వేశారు. ఇది దేశవ్యాప్తంగా చర్చ కూడా జరిగింది దీని మీద. ఏది ముఖ్యం, జ్యుడిషియరీనా, ఎగ్జిక్యూటివా? ఈ రెండింటి మధ్య ఈ సందిగ్ధం ఇప్పుడు కొంచెం సద్దుమడిగినట్టుగా కనిపిస్తుంది. తాజాగా సుప్రీంకోర్టు రాష్ట్రపతికి, గవర్నర్కు కాల పరిమితిని నిర్ణయించే అధికారం న్యాయస్థానాలకు లేదు అని చెప్పి స్పష్టం చేసింది. కానీ అని ఒక మాట మాత్రం మళ్ళీ అక్కడ ఏ సందర్భాల్లో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవచ్చు అనే దాని మీద మరీ అబ్నార్మల్ డిలే. సో 3 నెలలుగా అది తొందరగా కావాల్సిన పని, కానీ ఆ 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు దాటిపోతూ ఉంటే అప్పుడు మాత్రం సమాధానం కోరే, అది కూడా ఆర్డర్ వేయడం కాదు, సమాధానం కోరే హక్కు మాత్రం న్యాయస్థానానికి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాల తాలూకు అభివృద్ధి కూడా మాకు ముఖ్యమే కనుక అక్కడ జరుగుతున్న అభివృద్ధి ఆగిపోతే ఈ ఫైల్స్ వల్ల అప్పుడు తప్పనిసరిగా జోక్యం కలిగించుకోవాల్సి వస్తుంది. ఈ 3 నెలల్లో ఇవ్వాలనేది మాత్రం అంత సమంజసం కాదు అని ధర్మాసనం పేర్కొన్నది. సో ఇది ఒక ప్రముఖమైన వార్తగా వచ్చింది. గతంలో ఇది ఒక హ్యాంగ్ లాగా ఉండిపోయింది. జ్యుడిషియరీ వర్సెస్ లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ మధ్య ఈ 2 వ్యవస్థలు, రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఉన్న ఈ దుమారం ఇప్పుడు కాస్త సద్దుమడిగినట్టుగా మనం భావించాలి. ఇవి ఈ వారంలో వచ్చిన కొన్ని, ఇంకా చాలా వార్తలు ఉన్నాయి. కానీ ముఖ్యమైన వాటిని మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే ఎక్కువ మంది ప్రజల్ని ఆకర్షించిన వార్తలుగా వీటిని మనం చెప్పుకున్నాం. ఇది ఈ వారం వార్తా సమాహారం. మళ్ళీ వచ్చే వారం మరికొన్ని ముఖ్యమైన అంశాలతో నేను ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.